హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మర్చిపోయి చాలా రోజులైంది. వాళ్ళు ఉన్నది ఇప్పుడు దేనికంటే కెమెరాలు పట్టుకొని క్లిక్ 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 అని ఫోటోలు కొట్టుకుంటా చలానాలు వేయడానికే ఉన్నారు అనిపిస్తుంది. ఇప్పుడు అట్లనే చేసిన ఒక చలానా ఒక దొంగ బండిని పట్టించింది. 2026 జనవరి 26న హైదరాబాద్లోని హబీబ్ నగర్లో మహమ్మద్ షకీర్ అనే ఒక వ్యక్తికి చెందిన స్కూటరు ఆయన ఇంటి ముందర పెట్టినప్పుడు మాయమైపోయింది. అంటే ఎవరో దొంగలు వచ్చి ఎత్తుకపోయారు. ఇమీడియట్గా ఈ మహమ్మద్ షకీర్ అనే వ్యక్తి ఆ లోకల్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా స్కూటర్ పోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించుకొని ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇది జరిగి 3 నెలలు అవుతుంది. 3 నెలల తర్వాత అంటే జనవరి 26వ తారీఖున బైక్ పోతే ఏప్రిల్ 7వ తారీఖున ఈ మహమ్మద్ షకీర్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నది ఏంటంటే, మీ బైకు పలానా చోట ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడింది, సో అండ్ సో అమౌంట్ మీకు చలానా కింద విధిస్తున్నామని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మనోడు ఆశ్చర్యపోయిండు. నేను బైక్ పోయిందని కంప్లైంట్ చేసి 3 నెలలు అవుతుంటే కనీసం నా బైక్ ఎక్కడుందో చూడలేకపోయారు ఈ పోలీసులు, కానీ ఇక్కడో ఎవడో దోలుతుంటే చలానా పడ్డదని చెప్పి మాత్రం నాకు ఫోటో ఇచ్చిండు అని చెప్పి ఇమీడియట్గా ఆ విషయాన్ని తన ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాడు. ఫైజల్ రెహమాన్ అనే ఆ ఫ్రెండ్ ఈ విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ హైదరాబాద్ పోలీసుల్ని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల్ని ట్యాగ్ చేస్తూ ఇదే విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. ఈ రోజు వచ్చిన చలానాలో ఈ దొంగ ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మా స్కూటర్ పోయిందని మేము 3 నెలల క్రితం కంప్లైంట్ చేస్తే కనీసం పోలీసులు పట్టుకోలేదు. ఈ చలానాలో ఉన్న ఫోటో ఆధారంగానైనా కనీసం పోలీసులు మా స్కూటర్ని పట్టుకొని మాకు ఇవ్వాలి అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో దాని మీద హబీబ్ నగర్ పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఆ చలానాలో వచ్చిన ఫోటో, ఆ వ్యక్తి ముఖ చిత్రం, అట్లాగే ఆ లొకేషన్, వీటన్నిటి ఆధారంగా వెళ్ళిపోయి ఆ దొంగని అంటే ఆ స్కూటర్ ఎవరైతే దొంగిలించారో ఆ వ్యక్తిని పట్టుకొచ్చిరో ఆ స్కూటర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఒక ట్రాఫిక్ చలానాలో ఉన్న ఫోటో ఒక దొంగని పట్టించిందనమాట.